లోకం మారింది, పాపం రూపం మార్చుకుంటుంది. ఈసారి నవ్వుతో కాదు, కోపంతో సమాధానం చెప్పాలి. రే ప్రసాద్ గారు ఎక్కడికి వెళ్ళారా? రే వాడు ఈ టైంలో ఎక్కడుంటారా? రే మీరు ఫ్యాకల్టీ గుడ్ మార్నింగ్ చెప్పరా? వాళ్ళ మేమో ఫ్యాకల్టీ, వెళ్ళండి. ఎందుకంటే అటెండెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా బీటెక్లో. చదివేటప్పుడు చదవండి, ఎంజాయ్ చేయండి, అంతేగాని చదువుగా నెగ్లెక్ట్ చేయండి. ఏంటి అలా చెప్తున్నా? మీ బాగా తిట్టక ఏం చేయాలి? నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోయాడు కదా. అయినా నీకెందుకే? నా బావా నా ఇష్టం. అదేలా నీ దగ్గరికి సప్లై చేద్దాం అనుకున్నా, కానీ ఆ రోజు నేను అనిపిస్తూ అనుకోలేవు. వదిలేయండి సార్. అరవద్దు. ప్రసాద్ మీద కాలేజీకి రావట్లేదు. ఆ ఫైనల్ ఇయర్ అమ్మాయి కనపడినప్పుడు నుండి వాడు ఎక్కడ వస్తున్నాడు రా? ఆ అమ్మాయి ఇక్కడ రాదు, పోయింది, వదిలేసేనేనా? నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఇది కాదు. యుగాలు మారినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి దేవుడే మనిషి రూపాన్ని ధరిస్తాడు. మీరేమంటున్నా నాకు అర్థం కావడం లేదు. రానున్న కాలంలో నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు 5 మంది వాడిని కూడా కొట్టి చంపి పూడ్చండి రా. దేవతలందరూ కూడా నన్ను చేతకానివాడిని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను. ఆ బాణం నీ దగ్గరున్న ఈ కలియుగంలో చెడే గెలుస్తుంది. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట.